హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రివ్యూ ఆన్ మాస్ జాతర మూవీ ట్రైలర్ డైరెక్టెడ్ బై మాస్ మహారాజ్ రవితేజ గారు అండ్ డైరెక్టెడ్ బై భాను భోగవరపు గారు. కమింగ్ టు ది పాయింట్, మాస్ జాతర మూవీ ట్రైలర్ ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా ఈ మూవీ మనకి 31 అక్టోబర్ రావాలి, కానీ ఆ రోజు మనకి బాహుబలి ది ఎపిక్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, సో దానివల్ల ఎక్స్టెండ్ చేసి 1 డే నవంబర్ 1st కి తీసుకెళ్లారు అండ్ ప్రీమియర్ చేస్తున్నారు అక్టోబర్ 31 ఈవినింగ్ 6 PM కి. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే భాను భోగవరపు గారు సామాజ వర్గమన, గల్లీ రౌడీ, సింగిల్ మూవీస్ ఇలాంటి మూవీస్ కి రైటర్ గా వర్క్ చేశారు. అండ్ మాస్ జాతర మూవీ విషయానికి వస్తే రైటర్ గా అండ్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు. ప్రీవియస్ రైటర్ గా వర్క్ చేసిన సామాజ వర్గమన, గల్లీ రౌడీ, సింగిల్ మూవీస్ అనేవి బాగానే వర్కౌట్ అయినాయి. అండ్ ఈ మూవీ ఎలా వర్కౌట్ అయింది అనేది మనం థియేటర్ లోనే చూడాలి. అండ్ ట్రైలర్ లో స్టోరీ విషయానికి వస్తే, అడవివరం అనే ఒక విలేజ్ ఉంటది, అందులో ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్ గంజాయి పండించి స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అదే విలేజ్ కి మన హీరో రవితేజ గారు రైల్వే ఎస్ఐగా చార్జ్ తీసుకుంటారు. అండ్ విలన్ ని ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా ఎలా ఆపాడు అన్నదే మనకి మూవీ స్టోరీ. చాలా చిన్న స్టోరీ. అండ్ ఈ స్టోరీలో కోర్ పాయింట్స్ ఏంటంటే, మనకి కామెడీ కనబడుతుంది అండ్ ఆల్సో యాక్షన్ సీన్స్ చాలా బాగా రాసుకున్నారు అండ్ చాలా బాగున్నాయి కూడా. అండ్ హీరో లుక్స్ కూడా చాలా బాగున్నాయి ఈ మూవీలో. యాక్షన్ సీక్వెన్స్ లో లిటరల్లీ మనకి విక్రమార్కుడు మూవీ లుక్స్ ఎలా ఉన్నాయో కొంచెం ఆ విధంగా అనిపిస్తున్నాయి. అండ్ యాక్షన్ కొంచెం వర్కౌట్ అయినా మూవీ అయితే హిట్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ కామెడీ పరంగా చూసుకున్నా, ఆయన ప్రీవియస్ రైటర్ గా వర్క్ చేసిన మూవీస్ సామాజ వర్గమైన, సింగిల్ మూవీ, గల్లీ రౌడీ మూవీస్ ఇవన్నీ కూడా సిచ్యువేషనల్ కామెడీ క్రియేట్ అవుతుంది. మనం ఆ మూవీస్ లో ఆ కామెడీకి కనెక్ట్ అయ్యాము. అండ్ ఈ మూవీలో ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఒకవేళ కనెక్ట్ అవ్వగలిగితే సినిమా అనేది ఖచ్చితంగా హిట్ అవుతుంది. అండ్ కామెడీతో పాటు శ్రీలీల గారితో లవ్ స్టోరీ కూడా ఉంటది మూవీలో. అండ్ అది లవ్ స్టోరీ అంత మెయిన్ గా చూపిస్తారు అని అనుకోవట్లేదు. అండ్ ట్రైలర్ పరంగా కామెడీ కూడా అంత ఎక్స్ట్రాడినరీగా ఏం అనిపించలేదు, ఓకేగానే అనిపించింది. అది మంచికే, ఎందుకంటే మనం ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని వెళ్తే అక్కడ మూవీలో ఏం అనిపించకపోతే మూవీ ఫ్లాప్ అవుతుంది కదా. ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి మూవీ మనకి నచ్చితే ఎంతో కొంత హిట్ అవుతుంది కదా. ట్రైలర్ లో మనకి అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెంచలేదు మనకి ట్రైలర్. బీజిఎం పరంగా కూడా మనకి ఓల్డ్ మూవీలో బీజిఎం ఇందులో వాడారు. అండ్ కామెడీ సీన్ కూడా ఒకటి ఓల్డ్ మూవీ వెంకీ మూవీలో జాన్ గిరీసం నవల్స్ చదువుతారు కదా అని చెప్పి ఆ కామెడీ కూడా ఇందులో వాడారు. అండ్ ట్రైలర్ అయితే మనకి అంత ఎక్స్పెక్టేషన్స్ పెంచినట్టు ఏం కనబడట్లేదు. అండ్ రవితేజ గారి లాస్ట్ మూవీస్ చూసుకుంటే మనకి అంతగా సక్సెస్ అవ్వలేదు. అండ్ ఈ మూవీతో మాస్ కంబ్యాక్ ఇస్తారని కోరుకుందాం, ఇవ్వాలని కోరుకుందాం. అండ్ ఈ ట్రైలర్ మీరు చూసినట్టయితే మీకు ఏమనిపించిందో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ డార్లింగ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.